ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా ప్రభుత్వం ఇటీవల కాలంలో నిధులు అనేది జమ చేస్తూ వస్తుందిగా తాజాగా నిన్న ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది, ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం 6,000 రూపాయలు రైతుల ఖాతాలు అయితే జమ చేస్తున్నారు. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26 తారీఖు అండి. రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అర్థం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో మొదటి సంవత్సరంలో వచ్చేసి మనకు రైతు రుణాపై అయితే నిధులు అనేది జమ చేయడం జరిగింది. అయితే రెండవ సంవత్సరం నుంచి రైతు భరోసా అయితే అమలు చేస్తుంది. మొదటి సంవత్సరంలో అసలు రైతు భరోసా వస్తుందా లేదా అని ఎదురు చూసాం. కానీ రైతు బంధు అనేది ఎటువంటి రూల్స్ లేకుండా రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసింది కదా. ఆ మధ్యలో వచ్చేసి మనకి ఎంపీ ఎలక్షన్లు కూడా జరిగాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 26 తారీఖు నుంచి పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు. 4 పథకాలు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, ఈ పథకాలను అయితే ప్రారంభించిన విషయం తెలిసిందే. కొన్నిటిని అయితే వాయిదా వేశారు. అయితే తెలంగాణలో రైతులకు సంబంధించి ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ఆచితూచి వివరిస్తుంది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాల వరకు అయితే జమ చేసిందని చెప్పింది కదా. తాజాగా వచ్చేసి విస్తరణం, అదేవిధంగా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికి సంబంధించి ఒక అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులైన వారికి మంజూరు చేస్తామని ఎమ్మెల్యే అనగా వివేక్ వెంకటస్వామి అయితే స్పష్టం చేయడం జరిగిందనమాట. గురువారం వీడియో రిలీజ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ళు ఇప్పిస్తామంటే ఎవరైనా ప్రజల్లో మోసం చేస్తే ఉరికినేది లేదని, దళారులు నమ్మి మోసపోద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని చెప్పారు. ఆ పలువురు తమ పేర్లు లేవని లిస్ట్ లో లేవంటూ తనకు ఫోన్లు చేస్తున్నారని, ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లు స్క్రూటినీ చేసి అర్హులైన వారిని మంజూరు చేస్తామన్నారు. కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకొని లిస్ట్ లో పేరు వచ్చేలా చూస్తామని అమాయకులను నమ్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ హయాంలో అవకతవకలు తావులేదన్నారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ళు అయితే మంజూరు చేస్తామని బాధ్యత అనదేనని భరోసా అయితే ఇచ్చారనమాట. మొత్తం మీద అయితే ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ప్రభుత్వం మొదటి విడత వచ్చేసి 72,000 మంది పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది. కొంతమంది బేస్మెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవడం అయితే జరిగింది అనమాట. దాని తర్వాత వచ్చేసి ఇప్పటి వరకు అకౌంట్లో కూడా డబ్బులు అనేది జమ జరిగింది. రెండో విడత సంబంధించి ఈ నెల 22 తారీఖు నుండి 30 తారీఖు వరకు అయితే లిస్ట్ అనేది రెడీ చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడంతో అయితే రెండో విడతకు సంబంధించినటువంటి క్వెరీ అయితే స్టార్ట్ అయిందనమాట. మే 1 తారీఖు నుంచి వారి అకౌంట్లో అయితే డబ్బులు ఇవ్వడానికి లిస్ట్, ఒక విలేజ్కి ఎన్ని ఇండ్లు కేటాయించారని చెప్పేసి లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారట. మొదటి విడత వచ్చేసి రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేయబోతుంది, ఏంటి వివరాలన్నీ కూడా వీడియోలు తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుందండి. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం 26 తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించి 27 తారీఖున సోమవారం కావడంతో ఇక రైతుల ఖాతాలో నిధులు అనేది జమ చేయడం జరిగింది. ప్రభుత్వం గ్రామాల వారీగా రిలీజ్ చేసి తర్వాత విడతల వారీగా అంటే మొదటి విడత మొదటి ఎకరం, రెండో విడత 2 ఎకరాలు, మూడో విడత 3 ఎకరాలు, 4వ విడత 4 ఎకరాలు రిలీజ్ చేస్తూ వస్తుందన్నమాట. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఎకరాల లోపు ఉన్న రైతులకు దాదాపు 5,050 కోట్ల మేర రైతు భరోసా నిధులు అనేది జమ చేసినట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. కానీ కొంతమందికి మాత్రం మాకు 2 ఎకరాల ఉంది, తక్కువ విస్తీర్ణం ఉంది, అయినప్పటికీ మాకు నిధులు అనేది జమ కావడం లేదు. అసలు రైతు భరోసా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది, ఎంత మొత్తంలో డబ్బులు అనేది జమ అయ్యే అవకాశాలు అని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. బ్యాంకుల చుట్టూ వ్యవసాయ అధికారులు అయితే తిరుగుతున్నారు అన్నమాట. ప్రభుత్వం రైతు భరోసా అనేది మెల్లమెల్లగా రైతుల ఖాతాలు అయితే జమ చేస్తుంది. ఈ పథకానికి సంబంధించి 9,600 కోట్ల రూపాయలు అనేది ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఇప్పటికే డబ్బులు అనేది రైతుల ఖాతాలో రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. వచ్చిన వారికి కూడా ఆ పేరుతో అంటే మీకు ఇన్ని ఎకరాలు ఉంది, ఇంత డబ్బులు పడాయని చెప్పేసి మెసేజ్ కూడా రావడం అయితే జరిగిందనమాట. తాజాగా ఎవరికైతే పెండింగ్ లో అయితే ఉన్నాయో వారికి అడిగినప్పుడు ప్రాసెసింగ్ లో ఉందన్నమాట. అవి జమ అవుతాయని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, ఇలా 15 ఎకరాలు, 20 ఎకరాల వరకు డబ్బులు పడతాయా లేదంటే ప్రభుత్వం కూడా సీలింగ్ విధానం అని చెప్పలేదు. ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తే అన్ని ఎకరాల వరకు జమ అవుతుందంటే ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 4,000 కోట్ల వరకు అయితే ఖర్చు నుంచి 5,000 కోట్ల వరకు అయితే జరిగింది. కాబట్టి మరొక 1,000 కోట్లు అయితే అవసరం అవుతాయి. ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు 50% అయితే ఇంకా 10 ఎకరాల వరకు 50% అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా చేసిన వారికి 10 ఎకరాలు ఉంటే వారికి తప్పనిసరిగా రైతుల ఖాతాలు అయితే నిధులు అనేది జమ అవుతాయి అన్నమాట. 10 ఎకరాలు ఉన్న
30 ఎకరాలున్నా 15 ఎకరాలున్నా 10 ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది. మెల్లమెల్లగా రైతుల ఖాతాలో అయితే 2-3 రోజులకు ఒకసారి రైతు భరోసా నిధులు అనేది జమ అవుతున్నాయి అన్నమాట. ఇప్పటికే ప్రభుత్వం 28 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది వ్యవసాయ అధికారులు. ఇక ప్రతి గ్రామానికి మండలానికి ఇక ఏ గ్రామంలో ఎంతమందికి రైతు భరోసా అయింది, రైతు రుణమాఫీ అనేది అయిందని చెప్పేసి లిస్ట్ అనేది రెడీ చేసి పెట్టాలని చెప్పేసి 3 ఫ్లెక్స్లు అయితే సిద్ధం చేయాలని చెప్పి నిధులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. త్వరలోనే రైతు భరోసా నిధులు అనేది జమ చేస్తామని చెప్పడం జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరికైతే నిధులు అనేది జమ అవుతాయి అన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు కూడా రైతుల ఖాతాలు అయితే జమ అవుతాయి అన్నమాట. రోజు విడిచి రోజు 2-3 రోజులకు ఒకసారి 100 నుంచి 200 కోట్ల మేర రైతులకు సంబంధించి రైతు భరోసా డబ్బులు అనేది జమ అవుతున్నాయి. మొత్తం మీద డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి. చేసుకునే ప్రయత్నం చేయండి. అందరికి పూర్తిగా డబ్బులు జమ కావాలంటే ప్రభుత్వం ఎకరానికి సంబంధించి రైతుల వరకు రిలీజ్ చేస్తున్నారు. 4 ఎకరాల వరకే 9 లక్షల మంది అయితే ఉన్నారు కాబట్టి కంప్లీట్ చేస్తూ వస్తుంది. ఎకరాలకు ఇలా లిస్ట్ అనేది ఉంటుంది. అందరికి ఒకసారి అయితే ఎకరాల వారీగా విడతల వారిగా జమ చేయనుందన్నమాట. త్వరలోనే రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే 10 లక్షల కార్డులు అయితే జారీ చేయబోతున్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయండి.